విరాట్ కోహ్లీలా మారడం అంత ఈజీ కాదు. దాని వెనక ఒక కొడుకు గుండె పగిలిన కథ ఉంది. 2006 డిసెంబర్ 18 అర్ధరాత్రి ఒక్క ఫోన్ కాల్, విరాట్ నానిక లేరు. ఆ ఒక్క మాటతో ఒక కొడుకు ప్రపంచం కూలిపోయింది. కానీ మరుసటి రోజే అతనికి మ్యాచ్ ఉంది. ఒకవైపు తన తండ్రి, మరోవైపు తండ్రి జీవిత కళ. ఆ సమయంలో విరాట్ తన కోచ్కి కాల్ చేశాడు. కోచ్ చెప్పిన ఒకే ఒక్క మాట, విరాట్ మీ నాన్న ఏది కోరుకున్నారో అదే చెయ్యి. ఆ మాట విన్న విరాట్ కన్నీళ్లు తుడుచుకొని అన్నాడు, నాన్నను చివరి ప్రయాణానికి పంపించడానికి కుటుంబం మొత్తం ఉంది, కానీ ఆయన కలను నెరవేర్చడానికి నేను మాత్రమే ఉన్నాను. మరుసటి రోజు గుండె నిండా బాధతోనే గ్రౌండ్లోకి దిగాడు. 90 పరుగులు చేసి తన జట్టును నిలబెట్టాడు. ఈ రోజు కూడా ప్రతి పెద్ద విజయానికి ఆకాశం వైపు చూసి తన తండ్రిని గుర్తు చేసుకుంటాడు. అందుకే గుర్తుంచుకోండి, విజయం అనేది అదృష్టం ఇచ్చే బహుమతి కాదు, బాధను బలంగా మార్చుకున్న వాళ్లకు దక్కే ప్రతిఫలం. మీరేమంటారు? కామెంట్ చేసేయండి.